కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్మిక ద్రోహి నరేంద్ర మోదీ వారికి మద్దతు ఇస్తున్న తెలుగుదేశం, జనసేన, వైఎస్ కాంగ్రెస్ పార్టీలను ఓడించండి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ గఫూర్ కార్మికులకు పిలుపు. పోటీ చేయనున్న అభ్యర్థులకు ఎన్నికలకు సంబంధించిన అన్ని ప్రొసీజర్ల మీద అవగాహన కలిగి ఉండాలి. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సూచన. దౌర్జన్యకారులు, కబ్జాకారుల నుండి కర్నూలు నగరాన్ని కాపాడదాం. పాణ్యం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బి గౌందేశన్. వార్తల్లోని వివరాలకు వెళ్తే, ప్రజాశక్తి బుక్ హౌస్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ప్రత్యేక పుస్తక ప్రదర్శనను సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి అంజుబాబు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ప్రజాశక్తి జనరల్ మేనేజర్ టి నరసింహ, ప్రజాశక్తి డిస్క్ ఇన్ఛార్జ్ కొనుగంటి చంద్రయ్య, సిఐటియు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆల్ ఇండియా కమిటీ సిఐటి కానీ లేదా రాష్ట్ర కమిటీ సిఐటి కానీ ఇచ్చిన పిలుపు లేదు, ప్రజాతంత్ర ఉద్యమము లేదు, ప్రజా సంఘాలు, ఈ పౌర సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు ఏమి అంటే, ఈ 2024లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కార్మిక వర్గ పక్షము, కార్మిక వర్గ కర్తవ్యం ఏమంటే, భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి మతోన్మాదాల నుంచి ఈ దేశాన్ని కాపాడాలంటే మనం ఆ ప్రభుత్వాన్ని దించాలి, మతోన్మాదాలను ఓడించాలి అనేటువంటి ఒక కర్తవ్యాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ప్రజాశక్తి కూడా అటువంటి కర్తవ్యాన్ని తీసుకుంటూ ఈరోజు పుస్తక ప్రదర్శన 10 రోజుల పాటు ఈ ప్రత్యేకమైనటువంటి అమ్మకము, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందదాయకం. అందుకు సిఐటిగా మేము ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళని అభినందిస్తున్నాము. మేము కూడా మా సిఐటి కార్యకర్తల్లో కార్మిక వర్గంలోకి ఈ సాహిత్యాన్ని తీసుకొని పోవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే రకరకాల సాహిత్యము ఈ మధ్యకాలంలో సిఐటి నుంచి వస్తుంది. ముఖ్యమైన 2 పుస్తకాలు కూడా ఈ మధ్యకాలంలో వచ్చాయి, తీసుకుపోతున్నాం. ఈ పుస్తకాలను కూడా కొత్తగా వచ్చేటువంటి జనరేషన్లోకి మేము ఇప్పుడే కాకపోయినా ఇప్పుడు అంతా కూడా 13 వరకు మా కార్యకర్తలు బిజీ ఉంటారు. కొన్ని పుస్తకాలు సెలెక్ట్ చేసుకొని కార్మికులకి తీసుకొని పోవడం కోసం మా బాధ్యతగా జిల్లా కమిటీ కానీ బాధ్యత తీసుకొని కొన్ని పుస్తకాలు హోల్సేల్గా కొనుక్కొని మేమే డిస్ట్రిబ్యూట్ అమ్మడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రజాశక్తి వాళ్ళు ఈ కృషి చేసినప్పుడు సిఐటిగా చేయకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సాహిత్యం, విప్లవ సాహిత్యం ప్రధానంగా ఇప్పుడున్న ఈ మతోన్మాద పార్టీని ఓడించాలంటే ఖచ్చితంగా ఈ సాహిత్యము అవసరం. పెట్టుబడిదారులేమో లక్షల కోట్లు పోగేసుకుంటున్నారు, 1000 కోట్లలో ఇళ్ళు కట్టుకుంటున్నారు, కోట్ల రూపాయలు పెట్టి ఖాతాలని విలాసాలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ మనుషులంతా బాగుపడాలంటే ఈ దుర్మార్గ వ్యవస్థను ఖచ్చితంగా నిర్మించాల్సిందే, ఇది ఖచ్చితంగా పాడైపోవాల్సిందే. అందుకని నిరువులు, కార్మికులు, రైతులు అందరూ కలిసి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళు మరింత మెరుగైన జీవితం కోసం, వాళ్ళ కుటుంబాలు మరింత మెరుగైన జీవితం కోసంగా మనం మేడేస్ పోరాటం చేయాలి. పోరాట స్ఫూర్తి అలాగే ఈ సమాజంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానత ఈరోజు మనకు స్వాతంత్రం రావడం కోసం ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళతోనే పోరాటం జరిగింది. కానీ మారిన పరిస్థితుల్లో ఎప్పుడైతే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అమల్లోకి వచ్చి అప్పటి నుంచి ప్రపంచ దేశాలతో పోరాటం పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలు పెట్టుబడిదారులంతా దాడి చేస్తున్న పరిస్థితి సామాన్యులుగా. కాబట్టి నేను ఎదుర్కోవడానికి మల్టీ పర్పస్ పోరాటాలు చేస్తే కానీ 138వ మేడే సిఐటియు కరెంట్ ఆఫీస్ స్టోర్ అమాలి యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడేను నిర్వహించారు. సి చలపతి అధ్యక్షతన జరిగిన కరెంట్ ఆఫీస్ స్టోర్ హమాలి యూనియన్ మేస్త్రి మోహన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సి గురుశేఖర్ మాట్లాడుతూ, కార్మిక ద్రోహి నరేంద్ర మోదీ వారికి మద్దతు ఇస్తున్న జనసేన, తెలుగుదేశం కూటమి అభ్యర్థులను, బీజేపీకి అంటకాస్తున్న వైసీపీ అభ్యర్థులను ఓడించి నిత్యం కార్మికుల కోసం, ప్రజా సమస్యల కోసం, రైతుల కోసం, ఉపాధ్యాయుల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడే వామపక్ష పార్టీ అభ్యర్థులను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయండి. మేడేకు ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. వేలాది మంది కార్మికులు 1886 మే 1న చికాగో నగరంలో
హే మార్కెట్ వద్ద పని గంటలు తగ్గించాలని, పని భద్రత కావాలని డిమాండ్ చేస్తూ అమెరికా పెట్టుబడిదారీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్మికుల ఐక్యతను, వారు సంఘటిత శక్తిని చూసిన పెట్టుబడిదారీ పాలక వర్గాల్లో గుండెల్లో గుబులు పుట్టించేలా ఆ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, చికాగో కార్మికులు చిందించిన నెత్తురులో పుట్టిన ఎర్ర జెండా నీడలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు వెల్లువెత్తాయని అన్నారు. మేడే స్ఫూర్తితో, వర్గ పోరాట చైతన్యంతో ప్రపంచీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బలమైన ప్రజా పునాది కలిగిన పోరాటాలు నిర్మించాలని కార్మిక వర్గానికి సిఐటియు తరపున వారు పిలుపునిచ్చారు. కేంద్రంలో 2014 నుండి బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ 44 రకాల కార్మిక చట్టాలను సవరణల పేరుతో ప్రతిపక్షాలు, ఎంపీలు సలహాలు లేకుండా బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుపరిచిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు స్టోర్ కరెంట్ ఆఫీసర్, హమాలి యూనియన్ నాయకులు సూరి రామిరెడ్డి, ఆంజనేయులు, సీను, విజయ్, సురేష్, సుధాకర్, నాగరాజు, సుంకన్న, పుల్లన్న, సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యులు, శేషాద్రి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కాజా తదితరులు పాల్గొన్నారు. అయితే మనందరికీ తెలిసి భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు ఉన్నాయి కనుక ఈ ఎన్నికల నేపథ్యంలో కార్మిక దినోత్సవాన్ని మామూలు సామరస్య ఎక్కువ మీటింగ్లు, బహిరంగ సభలు లేకుండా ఆ యూనియన్ల పరిధిలో వాళ్ళు జరుపుకొని ఏదేది జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే కార్మిక సిఐటి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే నేడు కార్మికులందరూ కూడా ఒక ఏకతాటిపైకి ఉండి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ మన పూర్వీకులు సాధించినటువంటి 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారు. అంతేకాదు అనేక కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకి యూనియన్లు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా కూడా చేసేటువంటి పరిస్థితి. 18 యూనియన్గా ఉన్నటువంటి లేబర్ కోడ్ 4 యూనియన్లుగా లేబర్ కోడ్గా మార్చేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కార్మికులను వీలుగా యూనియన్ పెట్టుకోకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. మీరందరూ కూడా కార్మిక వర్గం తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనందరం రేపు 18వ తారీఖు ఈ రాష్ట్రంలో జరగబడే ఎన్నికల్లో మన రాష్ట్రంలో కూడా కార్మిక వర్గం అందరూ కూడా కార్మిక వర్గ పక్షాలు ఉన్నటువంటి వామపక్షాలు, ఇండియా కూడా అభ్యర్థులు కూడా గెలిపించుకుంటే రాబోయే కాలంలో ఈ మన లేబర్ కోడ్లతో ఏదైతే కార్మిక వర్గానికి అండగా ఉన్నటువంటి అభ్యర్థులు రేపు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వాడు మీరందరూ దయచేసి కార్మిక వర్గం ఏదైతే కేంద్రంలో బీజేపీ మతోన్మాద పార్టీ కార్మిక వ్యతిరేకంగా, అదే రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా ఉన్నదో దానందరూ మనం కలిసికట్టుగా ఓడించాలి. వారికి వస్తున్నటువంటి మన రాష్ట్రంలో టీడీపీ కానీ, జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం కానీ తాను అంటే తన్నాల విధంగా లేబర్ కోడ్ కానీ, అదే విద్యుత్ సవరణ చట్ట బిల్లు మద్దతు ఇవ్వడం కానీ, ఈ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పే విషయంలో కానీ ఏమాత్రం కూడా కేంద్రంతో కొట్టాల విషయంలో కానీ కేంద్రం వ్యతిరేకించే విషయంలో మాత్రం రాజీ పడడం లేదు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వమైన మోదీ ప్రభుత్వాన్ని రాబో ఎన్నికల్లో గద్దెదింపాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ గఫూర్ కార్మికులకు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా కార్మిక కర్షక భవనం నందు సిఐటియు జెండాను ఆవిష్కరించి అనంతరం కార్మిక కర్షక భవన్లో జరిగిన కార్మిక సభలో ఆయన మాట్లాడారు. సిఐటియు న్యూ సిటీ కమిటీ కార్యదర్శి సాయిబాబా అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ఓడించడమే మేడే సందర్భంగా కార్మికులు అనుసరించవలసిన కర్తవ్యమని ఆయన అన్నారు. 10 సంవత్సరాల మోదీ పాలనలో శ్రామిక వర్గం మరియు అన్ని వర్గాల కష్టజీవులు
జీవనోపాధిని కనికరం లేని విధంగా దాడులు నిర్వహిస్తున్నదని ఆయన అన్నారు. 1926లో సాధించుకున్న కార్మిక చట్టాలను కూడా మార్పు చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, లేబర్ కోడ్లను తీసుకుని రావడం ద్వారా కార్మికులను కట్టు బానిసలుగా మార్చిందని అన్నారు. నిరంతరం ఐక్య పోరాటాల ద్వారా మోదీ తెచ్చిన లేబర్ కోడ్ల నోటిఫికేషన్లను నిలిపివేయగలిగిందని కొనియాడారు. మోదీ ప్రభుత్వ లేబర్ కోడ్లను రద్దు చేయడానికి నిరాకరించిందని, బలమైన ఐక్య పోరాటాల ద్వారా వీటిని సమాధి చేయాలని, అందుకు కార్మిక వర్గం సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంచిబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి రామాంజనేయులు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి నిర్మల, సిఐటియు నగర అధ్యక్షులు నరసింహులు, సిఐటియు నగర నాయకులు మహమ్మద్ రఫీ, సుధాకర్, చలపతి తదితరులు పాల్గొన్నారు. అయితే సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఈరోజు ఎన్నికల మధ్యలో ఉన్నాం కాబట్టి అన్ని ప్రాంతాల్లో కార్మికులకు ఎన్నికల పోరాటంలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చాలా పవిత్రమైన పద్ధతులు జరుపుకుంటున్నాం. మే దినం అనేది పుట్టింది కార్మికుల యొక్క శ్రమ గుర్తింపు కోసం, కార్మికుల పని గంటల తగ్గింపు కోసం. కార్మికుడు తన శ్రమను దారు చొప్పున అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితిలో రోజుకు 14-15 గంటలు 16 గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితిలో ఏదైతే ప్రపంచానికి ఈరోజు పెట్టుబడిదారులను కాపాడేటువంటి డ్యూటీ తీసుకునేటువంటి అమెరికాలో పుట్టింది పేరే. అమెరికా కార్మిక వర్గం వరుసగా సమ్మె చేశారు. 135 మేడే అంటే 130 సంవత్సరాల కిందట ఉండేటువంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడుతున్నాం. చాలా దారుణమైనటువంటి దోపిడీ ఉంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా పనిగంట తగ్గింపు, శ్రమ యొక్క విలువను గుర్తించాలని కారణం ఆ డిమాండ్ మీద అమెరికా అంతా కార్మికులతో పోరాడింది, ఉద్యమాలు చేసింది, సమ్మె చేసింది. సమ్మె మీద ప్రభుత్వం చాలా దుర్మార్గమైన దాడులు చేసి అనేక మందిని చంపేసింది. అయినా కార్మికులు ఎరిగిపోకుండా పోరాడినారు. ఆ రకంగా కార్మికుల యొక్క త్యాగాలు, కార్మికుల యొక్క రక్త ప్రవాహం చూస్తుంది ఎర్రజెండా అని చెప్తున్నారు. కార్మికుల యొక్క త్యాగాలతో ఈ ఉద్యమాలు సాగుతున్నప్పుడు తన తెల్ల జెండాను రక్తంలో కలిపి ఎగిరేసిన జెండాని ఎర్రజెండాగా మారింది. ఎర్రజెండా త్యాగానికి గుర్తు, ఎర్రజెండా కార్మికుల యొక్క పోరాటానికి గుర్తు. ఎర్రజెండా పుట్టినటువంటి రోజు మేడే కాబట్టి మనం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండాను ఎగరేసుకుని కార్మిక వర్గ దీక్షాదినాన్ని మనం నిర్ణయించారు. అది చరిత్ర. కానీ భారతదేశంలో మనమేం సాధించాము అనేటువంటి ప్రశ్న. ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వం ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్మికుల యొక్క శ్రమను కొల్లగొట్టేందుకు 139 సంవత్సరాల కింద ఎట్లా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో పిట్టల ధర మేనిఫెస్టో లాగా ఉందని కర్నూలు వైసీపీ నాయకులు సుభాష్ చంద్రబోస్ తెలిపారు. నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోను బీజేపీ నాయకులే నమ్మడం లేదని అన్నారు. ఇందుకు నిదర్శనం మేనిఫెస్టో విడుదల సందర్భంగా బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ పట్టుకోలేదని అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకే తెలుగుదేశం పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని కర్నూలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్, ఆదాయ వనరులను చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టో విడుదల చేశారని అన్నారు. మేనిఫెస్టో ఉంది. నిన్న ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ తరఫున సిద్ధార్థనాథ్ సింగ్ గారు మరి మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొంటే బీజేపీ నేత అయినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ గారు కనీసం మేనిఫెస్టో ఆ బుక్లెట్ను పట్టుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు అంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరికీ నమ్మకం లేదు. అలాగే బీజేపీ నాయకులకు కూడా, బీజేపీ పార్టీకి కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలపైన నమ్మకం లేకపోవడం వల్లనే నిన్న బీజేపీ నేత
సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఆ మేనిఫెస్టోను పట్టుకోవడానికి నిరాకరించారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గత దాదాపు 40-45 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో కూడా మోసపూరిత హామీలు ప్రకటిస్తూ ప్రజలను మోసగిస్తున్న నాయకుడు. మోసపూరిత హామీలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే పరిస్థితి. మరి ఈరోజు ఈ ఎన్నికల్లో ఏదో విధంగా లబ్ధి పొందాలా, ఎన్నో కొన్ని ఓట్లు సాధించాలనే ఒక కుట్రతో విచ్చలవిడిగా హామీలు ప్రకటిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయనున్న అధ్యక్షులకు ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రొసీజర్ల మీద అవగాహన ఉండాలని కర్నూలు 18 పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సూచన అభ్యర్థులకు సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ బరిలో ఉన్న అభ్యర్థులతో పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సూచన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్ అయిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులందరూ కలిపి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ బరిలో 19 మంది ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన నియమాలను, సూచనలను వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేయడంతో పాటు రానున్న రోజుల్లో ఏదైనా సమావేశాలు నిర్వహించుకోవాలి అనుకుంటే సంబంధిత షెడ్యూల్స్ కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మే 1వ తేదీ ఉదయం 10 గంటలకు అన్ని రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఈవీఎం 2వ ర్యాండమైజేషన్ జరగనున్నది. ఇప్పటి వరకు నియోజకవర్గాలకు కేటాయించిన మిషన్లు రేపు జరగనున్న 2వ ర్యాండమైజేషన్తో పోలింగ్ కేంద్రాలకు కేటాయించడం జరుగుతుందని, సంబంధిత ప్రక్రియకు హాజరు కావాలని అభ్యర్థులకు కలెక్టర్ సూచించారు. అదేవిధంగా మే 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఇంటర్మీడియటరీ స్ట్రాంగ్ రూమ్లలోనే కమిషనింగ్ జరుగుతుందని, వాటికి కూడా హాజరు కావాలని అన్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు స్ట్రాంగ్ రూమ్లు రాయలసీమ యూనివర్సిటీలోని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఏ ఫ్లోర్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ కౌంటింగ్ రూమ్, అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ కౌంటింగ్ రూమ్ ఉన్నాయనే వివరాలను కూడా ఇస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను మరోసారి సాధ్యం కాని మేనిఫెస్టోలు ప్రవేశపెట్టి ప్రజలను మోసగించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్, కర్నూలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బీవై రామయ్య తెలిపారు. కర్నూలు నగరంలోని మేయర్ క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఎట్లాగో వచ్చేది లేదు, ఇవి నెరవేర్చేది లేదు అని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగత వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఏది సాధ్యమో, స్టేట్ ఫైనాన్స్ పొజిషన్ ఏమిటి, ఎంత చేయగలమో, ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇవన్నీ బడ్జెట్లు చూసుకొని హామీలు ఇవ్వాలని అన్నారు. ఒకప్పుడేమో ఇదేమేమి ఇస్తేనేమో రాష్ట్రం శ్రీలంక అవుతుంది, లూటీ చేస్తున్నాడని చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపాయి అవినీతి లేకుండా 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకొని తిన్నారని చేసి చూపించినాడు. చేతుల ద్వారా, మాటలతో కాకుండా చేతుల ద్వారా చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏదైనా మాట ఇస్తే మాట తప్పేది లేదు, మెడమ తిప్పేది లేదు. ఏదైతే వైఎస్ఆర్ కుటుంబానికి బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్కి ఏమాత్రం ఇది కాకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ఇది అసలు ఎక్కడ సాధ్యం కాని హామీలు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఒకటే తెలుసు, ఎట్లాగో వచ్చేది లేదు, ఇవి నెరవేర్చేది లేదు, సచ్చేది లేదు అన్నట్టుగా అని చెప్పేసి ఏది నోటికి వస్తే అది ఏం ఉచితంగా నోరు ఒక మాటనే కదా అన్నట్టుగా అని చెప్పేసి. ఇది గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి వ్యక్తి వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఏది సాధ్యము, స్టేట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఏమిటి, ఎంత చేయగలము, ఇన్కమ్ సోర్స్లు ఏంటి, ఇవన్నీ బడ్జెట్లు చూసుకొని హామీలు ఇవ్వాలి. ఒకప్పుడేమో ఇదే మేము ఇస్తేనేమో రాష్ట్రం శ్రీలంక అవుతుంది, లూటీ చేస్తున్నాడు అని చెప్పినటువంటి వ్యక్తి మేమన్నా ₹1 అవినీతి లేకుండా 2,70,000 కోట్ల రూపాయలను డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
వీళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి దోసుక తినేటువంటి పరిస్థితి వాళ్ళ దానికి లెక్క లేదు, పక్క లేదు. ఇప్పుడు కూడా అలవి కాని హామీలు అవి ఎట్లా నెరవేరుస్తామంటే ఏందో సంపద సృష్టిస్తాడంట. ఏంది 14 సంవత్సరాలు సృష్టించింది లేనిది ఇప్పుడు సృష్టిస్తాడు ఆయన. ఈయన చెప్పే మాటలు ప్రజలు నమ్మాలా. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కర్నూలు అర్బన్ ప్రాంతంలో సిపిఎం తమ ప్రచారాన్ని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న సూర్యనారాయణ దేవాలయం వద్ద ప్రారంభించి బాలాజీనగర్, వీజ్నగర్, శారదానగర్, విద్యానగర్, శ్రీలక్ష్మీనగర్, రుక్మిణి నగర్ ఏరియాలలో తిరుగుతూ తన గుర్తు సుత్తి కోడవలి నక్షత్రానికి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి గౌతేశయ్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో పెరిగి అభివృద్ధి అవుతూ వస్తున్న ఈ కాలనీలలో మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు నివాసం ఉంటున్నారని ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్న ప్రధాన సమస్య మంచినీటి సమస్య అని అన్నారు. నాడు 2004లో సిపిఎం పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన గఫూర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి మంచినీటి సమస్య తీర్చారని అన్నారు. పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. నగరంలో రోజు మంచినీరు రావాలన్నా, సమస్యలు పరిష్కారం కావాలన్నా సిపిఎంకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కార్మిక రాష్ట్ర నాయకుడు జి ఓబులు, యువజన రాష్ట్ర నాయకులు జి రామన్న, నాయకులు ఆనంద్ బాబు, శేషయ్య, సాయిబాబా, గోపాల్, యేసు, నగేష్, ప్రభాకర్, చంద్ర, అబ్దుల్లా, రంగప్ప, రాఘవేంద్ర, గోవర్ధన్, హుస్సేన్, శంకర్, బీసన్న, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. లోనే 19వ వార్డులో ఎన్నికల క్యాంపెయిన్ ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ చాలామంది మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు నివాసం ఉంటున్నారు. ఇక్కడ ప్రజలు త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందన్న విషయాన్ని మా దృష్టికి తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే వారంలో 2 రోజులు 3 రోజులు వచ్చే పరిస్థితి ఉంది. దీన్ని ఇప్పటిదాకా ఎవరైతే గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు పట్టించుకోలేదు. మీరైనా కనీసం ఆలోచించని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకోసం ఆ ప్రజలకి నేను హామీ ఇస్తా ఉన్నా. 2004లో ఆ రోజు సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా గఫూర్ గారు గెలిచిన తర్వాత కర్నూలు నగరంలో ఎలాంటి నీటి సమస్య పరిష్కారం చేశామో మళ్ళీ ఈ ప్రాంతంలో కల్లూరు కాలనీలు ఏవైతే కొత్త కాలనీలు అభివృద్ధి చెందాయో ఆ కాలనీలన్నింటినీ కూడా 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి ఆ రకంగా ప్రజల యొక్క త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నా. అదే కాదు, ఈ ప్రాంతంలో చాలామంది పేద ప్రజలు, అట్లే మధ్యతరగతి ప్రజలు వాళ్ళు డబ్బులు కూడా కట్టుకుని స్థలాలు కొనుగోలు చేస్తే బినామీ పేర్లతో కొంతమంది కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరయ్యా కబ్జా చేస్తున్నారంటే ఎమ్మెల్యే అనుచరులని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకోసం ఈ ప్రాంత ప్రజలను హామీ ఇస్తున్నా, కబ్జా కోరుల నుంచి ఈ నగరాన్ని కాపాడుతాం, దౌర్జన్యకారుల నుంచి నగరాన్ని కాపాడుతాం, దోపిడీదారుల నుంచి నగరాన్ని కాపాడుతాం. ఈ నగరంలో ఒక ప్రశాంత వాతావరణం తీసుకురావడం కోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలకు. కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. కూటమి మేనిఫెస్టో విడుదల సందర్భంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. బీసీలకు కూటమి మేనిఫెస్టోలో న్యాయం చేశారని తిక్కారెడ్డి అన్నారు. వైసీపీ మేనిఫెస్టో విడుదల తర్వాత ఆ పార్టీకి ప్రజా ఆదరణ తగ్గిందని అన్నారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ మేనిఫెస్టోలో యువతకు తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రతినిధి అయినటువంటి వీళ్ళందరూ కూడా నిన్న మేనిఫెస్టో వదిలాం. ఈ మేనిఫెస్టోలో భాగంగా మేము చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, అలాగే నరేంద్ర మోడీ గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే
ఇంత మంచి మేనిఫెస్టో నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ ఖర్చుతో కూడుకున్నా కూడా ఈ ఎన్నికల్లో మేనిఫెస్టో చాలా మంచి ప్రజలకు అంటే మంచి జరుగుతుంది. యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువతకు చదువుకునే దానికి వస్తున్నాయి. మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి, మనం బీజేపీ కూటమి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కూటమి మనం ఎన్నికల్లో గెలవబోతున్నాం అనేది ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చారు. అది ప్రజలకైతే ఏం అర్థం కాలేదు. మేము ప్రతిపక్షాలు కాబట్టి విమర్శ చేస్తామనుకోండి, స్వయంగా వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు కూడా మా మేనిఫెస్టో ఏం బాగలేదు, మా మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత దాదాపు 10% గ్రాఫ్ పడిందని వైసీపీ నాయకులు కార్యకర్తలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు. ఆయన చెప్తా ఉన్నాడు పెన్షన్ మేము 4,000 ఇస్తామని మేము చెప్తా ఉంటే ఆయన 3,000 రూపాయలు ఇస్తానని గత ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు 2,250 పెంచాడు. ఇప్పుడు ఏదో 3,000కి వస్తూ ఉంది. 2027లో 250 పెంచుతా అని చెప్తా ఉన్నాడు. అంటే అవ్వతాతలకు ఆసరగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మెదడులో నుంచే వచ్చింది ఈ చిన్న, అంటే తల్లిదండ్రులను చూసే పరిస్థితి లేరు, ముసలి వయసులో ఎవరిని చూసుకోలేని పరిస్థితి లేరు. 1వ తారీఖునే ఈ పెన్షన్లు ఇచ్చే విధానం చంద్రబాబు చేసి 3,000 చేస్తే దాన్ని ఈరోజుకు కూడా వాళ్ళ చేయము, భవిష్యత్తులో కూడా మేము చేయమని వాళ్ళు ఆల్రెడీగా ఒప్పేసుకున్నట్టే. కాబట్టి ఈ మా మేనిఫెస్టోకి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వండి. ప్రధానంగా వైసీపీ మేనిఫెస్టో యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. యువతకు సంబంధించి ఒక్క పాయింట్ కూడా పెట్టలేదు. యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏదయ్యా అంటే ఇండియా. యంగెస్ట్ కంట్రీ అంటే ఎందుకు? 65% యూత్ ఉన్నారు. 35 సంవత్సరాల వయసులో పడిన వాళ్ళు 65% జనాభా ఉంది ఇండియాలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్మిక ద్రోహి నరేంద్ర మోదీ, వారికి మద్దతు ఇస్తున్న తెలుగుదేశం, జనసేన, వైఎస్ కాంగ్రెస్ పార్టీలను ఓడించండి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ గఫూర్ కార్మికులకు పిలుపు. పోటీ చేయనున్న అభ్యర్థులకు ఎన్నికలకు సంబంధించిన అన్ని ప్రొసీజర్ల మీద అవగాహన కలిగి ఉండాలి. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సృజన. దౌర్జన్యకారులు, కబ్జాకారుల నుండి కర్నూలు నగరాన్ని కాపాడదాం. పాణ్యం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి డి గౌందేశ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.